గైస్, వెల్కమ్ బ్యాక్ టు కేవీ చిన్న ఛానల్. నా పేరు వంశీ అండి. ప్రస్తుతం మనము ఇక్కడ ముదిగుబ్బ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళేదారిలో, కదిరికి వెళ్ళేదారిలో ముందుగా ఈ తోట అయితే కనపడింది నాకు. ఈ తోట చూడండి వెనకాల ఎలా ఉందో. మీకు ఈ టమోటా తోట అనమాట. టమోటా తోట పైన ఇవన్నీ చీరలన్నీ కప్పు ఉన్నాయి. సో అక్కడ వెళ్ళి చూద్దాం ఏమేమి ఉందో ఏమనేది. ఇలా ఎందుకు పెట్టారు ఏమనేది మనం ఒకసారి మనమే చూద్దాం. ఇక్కడ రైతు ఎవరు లేరు ప్రజెంట్. సో నేనే ఒకసారి వెళ్ళి చూసి మీకు అన్నీ చూపిస్తాను ఎలా ఉందనేది. ఇలా ఎందుకు పెట్టినారో మీరు నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను వెళ్ళి చూపిస్తాను. అసలు ఇలా వేయడానికి కారణం ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? చెట్టు పైన ఇలా చీరలు కట్టుతూ వెళ్ళారు. ఎందుకనేది మీకు ఈ వీడియోలో మొత్తం అంతా పెట్టాను. లాస్ట్ వరకు చూడండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, చెట్లు అయితే దాదాపు మనకి ఇక్కడ షోల్డర్ వరకు చూడండి ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడ దాకా అయితే ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఎండకి తట్టుకోలేక మన చెట్లు కూడా ఎండిపోయినాయి చాలా వరకు. చూడండి, అసలు టమోటా కాపు కూడా తక్కువైంది ఫ్రెండ్స్ వీళ్ళకైతే. చాలా పాపం, ప్రతి ఒక్క రోగి కూడా ఒక చీరనైతే వీళ్ళు కట్టుకుంటూ పోయారు. అలాగే చూసుకుంటే ఇది నాకు తెలిసి దాదాపు 2 ఎకరాలు 2 ఎకరాలు వేసినట్టున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ప్రస్తుతం మన కదిరి నుంచి అనంతపురం వెళ్ళే దారిలో ఉన్న ఎండలు. సో దయచేసి ఎవరు కూడా తిరగకండి ఎండకి. అలాగే పంటలు వేసేవాళ్ళు కూడా జర చూసుకొని జాగ్రత్తగా వేయండి. ఎందుకంటే వీళ్ళు కూడా చాలా వరకు నష్టపోయారు. చూడొచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు టమోటా అయితే అసలు లేదు. ఈ చెట్లు చూడండి ఒకసారి, చాలా వరకు లాస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో టమోటాలు అన్నీ కూడా వేస్టే, చాలా వరకు లాస్ అయింది. చూడండి, మీకు అంతా ఒకసారి చూపిస్తాను తోట అంతా తిరిగి. నేను ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం అన్నీ ఎండిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఆ పక్క ఈ పక్క మీకు చూపిస్తాను, వెళ్తాను. చూడండి ఏం లేదు, అసలు కాపు అయితే అస్సలు లేదు. చెట్లు అయితే అతి ఘోరంగా ఎండిపోయినాయి. పైన చూస్తే చీరలు రోగి చీరలు కట్టారు. నాకు తెలిసి ఈ చీరలకి సగం డబ్బులు అయిపోయిండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, అసలు ఒక్క కాయ కూడా మరసానంగా లేదు. కాయ కూడా కాలిపోతూ ఉంది ఎండకి. అసలు ఏమీ లేదు ఫ్రెండ్స్, చాలా లాస్ ఇది. చూడొచ్చు మీరు, ప్రతి ఒక చెట్టు కూడా అసలు ఏమీ లేదు. ఇంత ఘోరంగా ఉండే ఎండలు. రైతులకి ఒకటే చెప్తున్నాను, సో జర ఈ ఎండలకి మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే జాగ్రత్తగా చూసి కూడా మీరు పంటలు వేయండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ముదిగుబ్బ అనమాట. ముదిగుబ్బ దగ్గర బ్రిడ్జి కడుతున్నారు. ఇక్కడి నుంచి వే టు కదిరి. ఇది కదిరికి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో నాకైతే ఈ తోట కనపడింది. సో మీ అందరికి కూడా చూపెడదాం, ఈ విధంగా సహాయపడుతుందేమో. ఈ ఎండలకి మీరు కూడా ఇలాంటి చీరలు వేసుకొని సాగు చేస్తారేమో అనేసి నేనైతే చెప్పడం జరిగింది. రకరకాల మందులు కూడా వీళ్ళు కొట్టారు, బట్ అయినా ఏంటివి నిలబడలేదు ఫ్రెండ్స్. చూడండి మీరు, ఒక్క చెట్టు కూడా నిలబడలేదు. అతి ఘోరంగా ఉందన్నమాట. సో మీకు పైకి ఎక్కి ఒకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఒక్క చెట్టుకి కూడా వీళ్ళు చూడండి చీరలు ఎన్ని వేశారు. నాకు తెలిసి ఎకరానే ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ఎక్కువ లేదు, ఎకరానే ఉంటుంది. సో మీరు కూడా ఎవరైనా ఇలా సాగు చేసే వాళ్ళు ఉంటే ఈ ఎండలకు తట్టుకోలేరు కాబట్టి ఇలా కూడా మీరు వేసుకొని సాగు చేయండి. ఎండలకి జర జాగ్రత్త ఫ్రెండ్స్, భయంకరంగా ఉన్నాయి ఎండలు.